ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర ఆర్టీసీ కార్మిక బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం పున్నా హరికిషన్ గారు ఫౌండర్ ఆనాడు కష్టసుఖాల్లో మన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కళ్ళతో చూసి కష్టాలను కడతీర్చాలంటే మనకు కూడా ఒక సంక్షేమ సంఘం ఉండాలని ఆనాడు ఈ సంక్షేమ సంఘాన్ని స్థాపించి బస్ భవన్లో ఉన్నతమైనటువంటి హోదాలో ఉండి ఈనాడు పదవి విరమణ పొందిన తర్వాత కూడా నిరంతరం కార్మిక సమస్యల పట్ల బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ముందుకెళ్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర కమిటీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని రాణిగంజ్ డిపోలో నేను డ్రైవర్గా పనిచేస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వాసిని మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డను వర్గంలో నేను నివసిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి నన్ను అధ్యక్షునిగా నియమించినటువంటి పెద్దల హరికిషన్ అన్న గారికి, మన శాసనసభ్యులు అట్టడు వర్గాల బహుజన ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి మన తీన్మార్ మల్లన్న గారు చేతుల మీదుగా నాకు ఈ పత్రాన్ని అందుకోవడం, ఈ రోజు ఈ గుండెకు మరో గుండె తోడైంది. ఈ గుండెలన్నీ కలిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అట్టడు వర్గాల బిడ్డలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా ఒక ఫోన్ కాల్తోనే డిఎం కుర్చీలో కూర్చున్న లేచి నిలబడి మాట్లాడే ధైర్యాన్ని మనకు కల్పించినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వివిధ డిపోల నుంచి విచ్చేసిన మీరు ఒక వ్యక్తులే కాదు, మీరు ఒక శక్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఏ డిపోలో ఏ సమస్య వచ్చినా మీరు ఎదిరించలేని పరిస్థితి ఉన్నా మీరు సేకరించి రాష్ట్ర నాయకత్వానికి పంపిస్తే రాష్ట్ర నాయకత్వం కూడా ఒకవేళ సమస్య పరిష్కరించిన వెడల మన గుండెకాయకు తీన్మార్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ఈ రోజు నామకరణం చేసుకున్న సందర్భంగా ఇక నుంచి మన సమస్యలు ఉండవు. ఇక నుంచి మన సమస్యలు ఉండవు. మనమెంతో కష్టం మనది, సుఖం కొందరిది. కష్టం మనది, సుఖం కొందరిది. కష్టమైన సుఖమైన ఈ రోజు బీసీ బిడ్డలే ఈ నాయకత్వానికి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ సీట్లో ఉంటాడు, డ్రైవర్ సీట్లో ఉంటాడు. కండక్టర్ 100 మంది ప్యాసింజర్లు ఎక్కినా ఒక్క టికెట్ పొరపాటు లేకుండా ఇచ్చే తత్వం ఉన్నటువంటి కండక్టర్ ధైర్యశీలి. గల్లీలైనా ఢిల్లీలైనా తిప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి డ్రైవరు ఆయన ఒక ధైర్యశీలి. కరోనా మహమ్మారి రోజుల్లో కష్ట సుఖాల్లో ఎక్కడికక్కడ బస్సులు ఫెయిల్ అయితే కూడా ముక్కుకు బట్ట కట్టుకోకుండా పనిచేసిన మా మెకానిక్ ధైర్యశీలి. వీళ్ళందరినీ ఏకం చేసి సూపర్వైజర్ క్యాడర్లో ఎప్పటికప్పుడు బండ్లు పంపిస్తున్నటువంటి ధైర్యశీలి. ఈ నలుగురు ఏకమైతే, ఈ బీసీ బిడ్డలంతా ఒక్కటైతే మన సమస్యలు పరిష్కరించుకోవడం పెద్ద సమస్యనా? అందుకు మనమంతా మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఎప్పుడు పిలుపునిచ్చినా దృఢ సంకల్పంతో, నిజాయితీతో, నిబద్ధతతో మనందరం కనుక పనిచేసినట్లయితే మన సమస్యల్లో అన్నొక సమస్యగా తోడై ఆ సమస్యలు పరిష్కరించడానికి అన్న ముందుంటాడని మీ అందరికి తెలియజేస్తూ, ఇక నుంచి మనమంతా ఒక్కటే, మనంతా అదే నినాదంతో మనం వెళ్ళాలి. రేపు పొద్దున మీ డిపోలలో ఏ డిఎం అయినా మీరు తీర్మానం మల్లన్న దగ్గరికి వెళ్ళిండ్రు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతారా అని డమికీలు ఇస్తారు. ఈ డమికీలకు భయపడే బీసీ బిడ్డలను ప్రభుత్వమే మనది. రానున్న రోజులలో ప్రభుత్వమే మన చేతిలో ఉంటది. మనందరం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ కండక్టర్ మీదనైనా యాజమాన్యం వ్యతిరేకంగా ఈ బీసీ బిడ్డల మీద యుద్ధం చేయాలని మీరు ఆలోచిస్తే ఆ యుద్ధానికి ప్రతి యుద్ధంగా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరికి భయభ్రాంతులకు భయపడాల్సిన జాతి మనది కాదు. అక్కడ మా గౌడన్న కొండపైన ఉన్న చెట్టును కూడా ఎక్కి కళ్ళు తీసుకొచ్చే తత్వం ఉన్నటువంటి మా గౌడు, అవునా కాదా? పైన ఆకాశంలో ఉన్న చెట్టుని ఎక్కి దిగే మా గౌడు ఓ డ్రైవర్, ఓ కండక్టరు, ఓ మెకానిక్, ఒక సూపర్వైజర్. చేపలకే ఈత నేర్పినటువంటి ఓ ముదిరాజు బిడ్డ, అలలకు భయపడుతున్నటువంటి కొండి జాతులు అల్లకే ఎదిరించిపోయే ఒక ముదిరాజు బిడ్డ. అలాంటి డ్రైవర్ కండక్టర్ ఉన్నారు. ఓ యాదవ్ అని ఉన్నాడు, ఓ సాకలన్ ఉన్నాడు, ఓ మంగళన్ ఉన్నాడు, ఓ కుమ్మరన్ ఉన్నాడు. ఈ సబండ కులాలు కింది స్థాయి కులాలను తక్కువ అంచనేస్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గర పోతే కుర్చీలో కూర్చునేటటువంటి పరిస్థితి మనకు లేదు. ఇక నుంచి కుర్చీ గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. అడుక్కుంటే రాదు, ఏదైనా గుద్ది గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. గుంజుకునే ధనం ఉండాలి, గుంజుకొని కూర్చునే తత్వం మనకు ఉండాలి. అటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఉన్న హరికిషన్ సార్ గారు ఎల్బీ నగర్లో సొంత ఖర్చులతో కూడా ఒక ఆఫీస్ను ఏర్పాటు చేసి అట్టడు వర్గాల బిడ్డల కొరకు
వారు నిరంతరం పనిచేస్తున్న సందర్భంగా మనమంతా వారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తా ఉంది. ఈరోజు తీన్మార్ మల్లన్న మన గౌరవ అధ్యక్షుడిగా మనందరినీ చూసి మన కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక లక్ష్యంతో ఈ బీసీ బిడ్డల కొరకే నా ఊపిరి అని ముందుకు కదులుతున్నటువంటి రానున్న రోజుల్లో సీఎంగా కుర్చీలో కూర్చోబోయే వ్యక్తి మన వెంబడి ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఈనాడు మన ఉద్యోగంలో ఉన్న రిటైర్డ్ అయిన వ్యక్తులైనా ఉద్యోగులు ఉన్న వ్యక్తులైనా ఏ నియోజకవర్గాల్లో నేను అభ్యర్థిగా నిలబడతా అని అన్నకు మాటిస్తే అక్కడ కూడా మనకు సీట్ల అవకాశం ఉంటే నిలబడడానికి కూడా మనం సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన దాంట్లో నాయకత్వం చేసే లక్షణాలు ఉన్నాయి. ఎంతటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే తత్వం ఉంది. కరోనా మహమ్మారి గడగడగడలు ఆడించిన రోజుల్లో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రయాణికుల రక్షణే మా రక్షణనే పయనించినటువంటి తత్వం మనది. భయపడ్డామా? 55 రోజులు స్ట్రైక్లో పనిచేస్తే భయపడ్డామా? ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పిలుపునిస్తే ఒక్కడు కూడా కదలలేము మనం. భయపడ్డామా? ఈ తెలంగాణ 29 రాష్ట్రాలలో కేసీఆర్ సేమ్ అయ్యిండు. ఒక ఆర్టీసీ కార్మికుడు సీఎం పిలుపునిస్తే ఒక్కడు కూడా డిపోకు మెట్టు కూడా దాటలేదని. అంతటి త్యాగశీలు మనం, అంతటి త్యాగం మనది. అలాంటి త్యాగం మనది. యారికి మనకిష్టన్న పోలీసుకి ఇష్టన్న తుపాకీ తూటాలకు ఆయన కంతల తుపాకీ పెట్టుకొని కాల్చుకున్నటువంటి ధైర్యశీలి ఇవాళ రాష్ట్రం ఎవరి కొరకు వచ్చింది? ఇవాళ ఎవరి కొరకు పనిచేస్తా ఉన్నాం? అట్టడుగు వర్గాల బిడ్డలు ఏం కోరుకున్నారు? కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్టు మన పరిస్థితి ఉంది. కోరి తెచ్చుకున్న మొగడు అంటే ఎగిరెగిరి తన్నిండట. రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని, రాష్ట్రం వస్తే మన బిడ్డలకు ఉద్యోగం వస్తుందని, రాష్ట్రం వస్తే మన వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయని, రాష్ట్రం వస్తే మన జీతభత్యాలు పెరుగుతాయని, రాష్ట్రం వస్తే మనందరం సస్యశ్యామలంగా ఉంటామని కోరుకున్న తెలంగాణ తెస్తే మన కొరివి మనమే పెట్టుకున్నట్టు దాపురించింది. దాన్ని పారదోలాలంట, దాని మీద యుద్ధం చేయాలన్నా యుద్ధానికి సిద్ధమైనటువంటి తీర్మానం మల్లన్న నాయకత్వాన్ని బలపరిస్తే మన బతుకులు బాగుపడతాయని కూడా మనందరం డిపో పల్లెన పట్టణాలలో గల్లీలో కూడా ఈ వాదాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఎవరు? తీన్మార్ మల్లన్న. మన నాయకత్వం ఏది? తీన్మార్ మల్లన్న. బీసీ నాయకత్వం. మన నాయకత్వం ఏది? బహుజన జాతుల కొరకు బతుకుతున్న ఏకైక బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అని చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. దయచేసి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఆఫీస్ నుంచి బయటికి పోయిన కాడ టీ తాగే కాడనో, టిఫిన్ చేసే కాడనో, అన్నం తిన్న కాడనో, సేద తీర దగ్గరనో తీన్మార్ మల్లన్న దగ్గరికి పోతే మీకు ఏమొస్తుంది అని ఒక ఆయన చెప్పితే ఏం వస్తుంది కాదురా, ఏం సాధించినావో మీకు చూపించబోతా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వివిధ డిపోల నుంచి విచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎప్పుడు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకు ఏ కష్ట సుఖాలలో పాల్పంచుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే అల్లంపూర్ వరకు కూడా ఏ సమస్యలు వచ్చినా మేము సిద్ధంగా ఉంటామంటూ మీ ధైర్యానికి మేము ఊపిరైతాం, మీ సమస్యల్లో మేము భాగస్వాములు అవుతాం, మీ కష్టాల్లో మేము సుఖమవుతాం. మీకు అక్కడ ఎవరైనా దమనకాండ సృష్టిస్తే ఆ డిపోలో గేట్ల కూర్చునే దమ్ము ధైర్యం మనకు ఉన్నదంటూ మరొకసారి మీకు తెలియజేస్తూ ఇక నుంచి ఒకప్పుడు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అప్పుడు మన బతుకులు తార్మార్, ఇప్పుడు అప్పుడు తారుమారు అయినటువంటి బతుకులను తీర్మార్గా మనం చూపించబోతా ఉన్నాం. అది తీర్మార్ మల్లన్న ద్వారానే మాత్రమే అయితే సాధ్యమైతే తప్ప మరొకరితో కాదు అనేది కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. సన్నాసులతో పోతే సమస్య పరిష్కారం అవుతుందా? సన్నాసులతో పోతే సన్నాసి అవుతాడు. నీ ఇంటి పేరు ఏంద్రా అంటే ధైర్యవంతుడు అంటే ఇంటి పేరు రావాలి. జ్యోతిరావు పూలేకి ఏం సాహసం ఉంది? సావిత్రిబాయి పూలని ఎంత అవమానపరిచారు. ఇలా మన కండక్టర్, ఒక మహిళా కండక్టర్ 100 మంది మొగోళ్ళు ఎక్కిన బస్సులలో కూడా గుండె నిబ్బరంగా చేసుకొని 100 మంది మధ్యలో కూడా ఈవుకుంటూ పోయి టికెట్ అని సీటు దగ్గర పోయి టికెట్లు ఇచ్చే తత్వం వీరనారి మన జాతి బిడ్డ. ఆ వీరనారిలను కూడా అవమానపరుస్తూ చిన్న పొరపాట్లకు మనం చేయని పొరపాట్లను కూడా సృష్టించి ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి సందర్భం. ఇదే హరికృష్ణ గారు చెప్పినట్టు ఆయన వాస్తవానికి గారికి ఇవ్వాల్సిన టికెటే ఇచ్చిండు తప్ప వాడు చూపించాల్సిన టికెట్ టీటీఏలకు చూపించకపోవడం వల్ల ఆయన మీద తప్పుగా చూపించారు. మహిళా టికెట్లు మనం ఇవ్వం, మహిళలకే ఇస్తాం, మనం మగవాళ్ళకి ఇవ్వం. మగవాళ్ళకు పేరు టికెటే ఇస్తాం. మనం ఎక్కడ పొరపాట్లు చేస్తలేదు. మీరు కూడా ఒకసారి అలర్ట్గా ఉండాలి. టీటీఏలకు కూడా మన అన్నగారు మళ్ళీ ఒకసారి సన్నాహాసభలు పెట్టి టీటీఏలకు కానీ ఉన్నతాధికారులకు కానీ మా జాతుల పైన విపక్షత చూపిస్తే ఏం చెప్పాలో అన్న చెప్తాడు. మీరు ఎక్కడ కూడా ఎవరు అధైర్యపడద్దు, మోసపోవద్దు, మోసపోతే గోసపడతాం. ఈ తెలంగాణ రాష్ట్రం మన కొరకు తెచ్చుకున్నావా వాళ్ళ కొరకు తెచ్చినావా అనేది రేపు రానున్న రోజులలో 2 సంవత్సరాల తర్వాత మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. త్యాగం అంటే ప్రాణ బలిదానాలు కాదు, మన శ్రమదానం చేయాలి. అన్న వెంట మనం నడవాలి. మన సమస్యలు పరిష్కారం అయితే అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఇక నుంచి మనమంతా ఐక్యత ముందుకు వలసగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మల్లన్న గారి నాయకత్వం. జై బీసీ.
పత్రికా ప్రకటన నామినేషన్ మేరే ఇస్తాను లెటర్ సంప్రదిస్తాను. Wait, 1 second.